బేతాళ కథలు అనేవి గుణాఢ్యుడు అనే కవి ప్రాకృత భాషలో రచించినటువంటి బృహత్ కథ అనే గ్రంథంలోనివి. సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటివి. ఈ బృహత్ కథా గ్రంథంలో కొంత భాగాన్ని సోమదేవసూరి అనే కవి కథా సరిత్సాగరం అన్న పేరుతో సంస్కృతంలోకి అనువదించాడు. అటుపై ఎంతోమంది తెలుగు రచయితలు కూడా ఈ కథా సరిత్సాగరంలోని బేతాళ కథల్ని మన భాషలోకి అనువాదం చేశారు. మనకు చందమామ పత్రికలో కూడా బేతాళ కథలు ధారావాహికగా వచ్చేవి. అవన్నీ కూడా చాలా బాగుండేవి. కాకపోతే వాటిలో చాలా వరకు కల్పిత కథలే. అంతేకాకుండా కొత్త తరం బేతాళ కథల్లో శవాన్ని భుజంపై వేసుకుని వెళ్ళే రాజు పేరు విక్రమార్కుడని ఉంటుంది. కానీ నిజానికి మూలం ప్రకారం చూస్తే ఆ రాజు పేరు త్రివిక్రమసేనుడు. అతను పరిపాలించినటువంటి పట్టణం పేరు ప్రతిష్టానపురం. ఒక సాధువు కోరిక మేరకు ఆ త్రివిక్రమసేనుడు శింసుపా వృక్షం మీద ఉన్న శవాన్ని అమ్మవారి గుడి దగ్గరకు చేర్చడానికి ప్రయత్నిస్తుంటాడు. అతను శవాన్ని తీసుకువెళ్ళే సమయంలో ఆ శవంలో ఉన్న బేతాళుడు రాజుకు ఒక్కొక్కటిగా 25 కథలు చెబుతాడు. ప్రతి కథ చివరిలో ఆ కథకు సంబంధించినటువంటి చిక్కు ప్రశ్న ఒకటి అడుగుతుంటాడు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, శవాన్ని తీసుకువచ్చేటప్పుడు మాట్లాడవద్దన్నది సాధువు చెప్పినటువంటి నియమం. కానీ తాను అడిగే ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలైపోతుందన్నది బేతాళుడు పెట్టినటువంటి షరతు. అందువల్ల బుద్ధిమంతుడైన త్రివిక్రమసేనుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబుతుంటాడు. అలా రాజు సమాధానం చెప్పగానే బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కేస్తుంటాడు. అలా అసలు కథంతా ఇదే వరుసలో 25 ఉపకథలతో సాగుతుంటుంది. మరి చివరకు ఈ కథ ఎలా ముగిసిందన్నది మనకు 25వ కథ తరువాతనే తెలుస్తుంది. బేతాళ పంచవింశతిగా పిలువబడే ఈ 25 బేతాళ కథల్లో ఇంతవరకు మనం 7 కథల్ని చెప్పుకున్నాం. తగిన భర్త ఎవరు అనే 8వ కథను ఈరోజు చెప్పుకుందాం. ఇక ఆ కథలోకి ప్రవేశిద్దాం. పట్టువదలని విక్రముడు మరల చెట్టుపైనున్న శవాన్ని దించి భుజంపై వేసుకుని అమ్మవారి గుడివైపుగా నడవసాగాడు. అప్పుడు ఆ శవంలోని బేతాళుడు, రాజా, నీ ధైర్యం పట్టుదల చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది. నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి మరో కథ చెబుతా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం ఉజ్జయిని నగరాన్ని వీరదేవుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని భార్య పేరు పద్మావతి. ఆ దంపతులకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. దానితో వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఆరాధించారు. ఆ పూజా ఫలంగా వారికి శూరసేనుడు అనే కుమారుడు, అనంగవతి అనే కుమార్తె జన్మించారు. శూరసేనుడు సకల విద్యా పారంగతుడై శస్త్రాస్త్ర కోవిదుడై యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రయోజకుడైన కుమారుడు లభించడంతో రాజు ఎంతగానో సంతోషించాడు. ఇక కుమార్తె అనంగవతి మహా సౌందర్య రాశి, తెలివైనది, ధర్మాన్ని అనుసరించేది. ఆమెకు తగిన వరుణ్ణి తీసుకురాగలిగితే అంతకు మించి ఆనందం లేదనుకున్నాడు ఆ వీరదేవుడు. ఒకనాడు తన కుమార్తెను పిలిచి, అమ్మా, నీకు ఎటువంటి భర్త కావాలో చెప్పు అని అడిగాడు. అందుకు అనంగవతి, తండ్రి, నాకు కాబోయే భర్త అందగాడు, ఏదైనా ఒక విద్యలో లోకంలోనే అందరికంటే నిష్ణాతుడు అయ్యుండాలి అంది. దానితో రాజు అత్యంత విద్యాధికుడు, అందగాడు అయినటువంటి యువకుణ్ణి వెతకమని మంత్రుల్ని ఆదేశించాడు. రాజుగారి 4 మంత్రులు దేశదేశాలన్నీ గాలించి 4 యువకుల్ని తీసుకువచ్చారు. వారిలో ఒకతను సాలెవాడు, అద్భుతంగా దుస్తులు నేయగలవాడు. అతను నేసే వస్త్రాల వంటి వస్త్రాలు ఈ లోకంలో మరెక్కడా లభ్యం కావు. అతను రోజూ తాను నేసే వస్త్రాలలో ఒకటి భగవంతునికి, ఒకటి పేదవానికి సమర్పిస్తుంటాడు. అలానే రోజు తన భార్యకు కూడా ఒక అందమైన చీరను నెయ్యాలన్నది అతని సంకల్పంలో భాగం. ఇక 2వ వాడు ఒక వైశ్యుడు. అతనికి జంతువుల భాషలన్నీ తెలుసు. చీమలు దోమలు ఏం మాట్లాడుకుంటున్నాయో కూడా తెలుసుకుని తమ వారికి వినోదం పంచగలవాడు. అలానే పక్షుల మాటల ద్వారా భవిష్యత్తును తెలుసుకుని రాజ్యరక్షణలో ఉపయోగపడగలడు. ఇక 3వ వాడు ఒక బ్రాహ్మణుడు. మంత్రతంత్ర విద్యలు తెలిసినవాడు. తన విద్యలను చెడుకు మాత్రం వాడనని సంకల్పం చేసుకున్నవాడు. భార్య కోరుకుంటే అతను సృష్టించి ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు.
ఇక 4వ వాడు ఒక క్షత్రియుడు, యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. ఖడ్గ విద్యలో అతన్ని మించినవాడు లోకంలోనే లేడు. ఇలా ఈ నలుగురిని తీసుకువచ్చారు మంత్రులు. వీరిలో ఎవరిని వరిస్తావో నీ ఇష్టం తల్లి అన్నాడు వీరదేవుడు. అప్పుడు అనంగవతి తాను వలచినటువంటి యువకుడి మెడలో పూదండను వేసింది. రాజువారిద్దరికీ అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. ఇంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజుతో, విక్రమసేన, కథంతా విన్నావుగా, ఇప్పుడు చెప్పు, ఆ అనంగవతి ఆ నలుగురిలో ఎవరిని వరించి ఉంటుంది? సమాధానం తెలుసు కూడా నోరు విప్పకపోయావు, తెలుసుగా, నీ తల 1000 ముక్కలైపోతుంది అన్నాడు. అప్పుడు విక్రమసేనుడు, బేతాళ, అనంగవతి అందగత్తే కాక ధర్మం తెలిసినది, తెలివైనది అని కూడా చెప్పావు. అటువంటి స్త్రీ తప్పకుండా సరైన నిర్ణయమే తీసుకుంటుంది. సాలెవాడు ఎంతటి గొప్ప నేతగాడైనా కావచ్చు, కానీ ఆ విద్య వలన సాధారణ యువతులకు ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయేమో కానీ రాకుమారికి మాత్రం కాదు. రాకుమారి నిత్యం అందమైనవి, ప్రసిద్ధమైనవి అయిన వస్త్రాలనే ధరిస్తుంటుంది. అందువల్ల గొప్ప నేత విద్య వచ్చినవాడు రాకుమారికి ఆస్థాన నేతగాడు కాగలడే కానీ ఆమెకు భర్త అయ్యే యోగ్యతను మాత్రం సంపాదించలేడు. ఇక 2వ వాడు పశుపక్ష్యాదుల భాషను తెలిసినవాడు. అతని విద్యతో కూడా రాకుమారికి వనగూరేదేమీ లేదు. అటువంటి వాడు రాజుగారికి సలహాదారుడిగా ఉపయోగపడగలడే గాని రాజుకి అల్లుడయ్యేంత అర్హత మాత్రం పొందలేడు. ఇక 3వ వాడు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు తెలిసినవాడు. భార్య కోరుకుంటే అందమైన భవనాలు, నగలు, సరోవరాలు సృష్టించి ఇవ్వగలడు. కానీ అనంగవతి ఒక రాకుమారి కనుక ఆ భోగాలన్నీ నిరంతరం అనుభవిస్తూనే ఉంటుంది. అందువల్ల అతను ఆమెకు వినోదం కలిగించగలడే కానీ ఆమెను భార్యగా మాత్రం చేసుకోతగడు. ఇక చివరివాడు క్షత్రియుడు, యుద్ధ విద్యలు నేర్చినవాడు, శస్త్రాస్త్ర ప్రయోగంలో సాటిలేనివాడు, తన పరాక్రమంతో రాజ్యాలను జయించి సార్వభౌముడు కాగల శక్తి కలవాడు. అటువంటి వానికి భార్య కావడమే ఒక క్షత్రియకాంతకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. చక్రవర్తి భార్యగా, మహారాణిగా పరిపాలన చేసే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. అందువల్ల అనంగవతి తప్పకుండా ఆ క్షత్రియ వీరుణ్ణే పెళ్ళాడి ఉంటుంది అన్నాడు. ఆ సమాధానం విన్న బేతాళుడు సంతోషంగా, బుద్ధిమంతుడు విక్రమ, సరిగా సమాధానం చెప్పావు, కానీ నియమం నియమమే కదా అంటూ శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు. ఇది 25 భాగాల బేతాళ కథలలో 8వ కథ. వచ్చే భాగంలో తరువాయి కథను చెప్పుకుందాం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.